అందరికి వెల్కమ్ బ్యాక్ టు శీర్షో టాక్స్. తమిళ చూసింటే అర్థమైపోయి ఉంటది కదా. ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే, మన సబ్స్క్రైబర్స్ రిపీటెడ్ గా అడుగుతున్న డౌట్ అండి. ఏంటి అంటే, మనం హెయిర్ యాక్సెసరీస్ బిజినెస్ చేస్తున్నాం కదా, అంటే మీషోలో కాకుండా నేను ఇన్స్టా నుంచి ఆర్డర్స్ ని తీసుకొని పంపిస్తున్నాను కదా కొరియర్ ద్వారా. ఆ కొరియర్ ఏ కొరియర్ సర్వీసెస్ తో పంపిస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ ఆర్ ఇండియన్ పోస్ట్ అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ టాపిక్ మీద, అయినా కానీ అడుగుతున్నారని ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను. అవునండి, ఇంతకుముందు నేను ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ యూజ్ చేసేదాన్ని. షిప్ రాకెట్ నుండి ఆర్డర్స్ని అయితే పంపించేదాన్ని. షిప్ రాకెట్తో చాలా మంది టైప్ అయి ఉండేవాళ్ళండి. ఈ కార్ట్, ఎక్స్ప్రెస్ పీస్, షాడో ఫ్యాక్స్, డెలివరీ ఎయిర్, ఇలా చాలా కొరియర్ సర్వీసెస్ అయితే టైప్ అయి ఉండేవి. సో నేను షిప్ రాకెట్ని ఒక 3-4 months వరకు యూజ్ చేశాను. బట్ ఆఫ్టర్ 3-4 months నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, స్టార్టింగ్ ఒక 3-4 months బాగానే ఉంది. అంటే మన స్టాక్ అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా వెళ్ళేవి. ఏంటి అంటే ఏపీ, తెలంగాణే కాకుండా తమిళనాడు, కేరళ, ఒడిస్సా, గుజరాత్, ఇలా వేరే స్టేట్స్ వరకు కూడా రీచ్ అయ్యాయి. అప్పుడు నేను మన కస్టమర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ 5K, 2K, 3K వరకు స్టాక్ తీసుకుంటే నేను కార్డ్బోర్డ్ బాక్స్లో పంపించేదాన్ని. నేను కార్డ్బోర్డ్లో పంపించినా కానీ నాకు సేమ్ ఛార్జెస్ వాళ్ళ నుంచి వచ్చాయి. అంటే ఇప్పుడు కేజీకి వేసిన రేటే నాకు అక్కడ కనిపించేది. ఓకే, నేను కేజీ ప్రైస్ ఓకే చేసి షిప్పింగ్ ఛార్జెస్ పే చేసేదాన్ని. అంటే కార్డ్బోర్డ్ బాక్స్లో పంపిస్తే మనకి వెయిట్ ఎక్కువ అవుతుంది కదా, అదే కొరియర్ కవర్ అయితే వెయిట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కార్డ్బోర్డ్ అనేది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, నాకు అది తెలుసు. బట్ వీళ్ళు ఎలాగో తక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నారు కదా అని నేను షిప్ రాకెట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇందులోనే నాకు డెలివరీ వాళ్ళు, ఎక్స్ప్రెస్ పీస్ వాళ్ళు, షాడో ఫ్యాక్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు, తీసుకొని వెళ్ళేవాళ్ళు, అండ్ మన కస్టమర్స్కి రీచ్ అయ్యేవి, అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనకి గుడ్ రివ్యూస్ కూడా వచ్చాయి. సర్టన్ టైంలో ఏమైంది అంటే, నాకు షిప్ రాకెట్ నుంచి కాల్స్, ఈమెయిల్స్, మెసేజెస్ రావడం స్టార్ట్ అయ్యింది. ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్గా, అంటే ఇప్పుడు నేను ఎక్కువ మందికి పార్సల్స్ చేస్తాను కాబట్టి వ్యాలెట్లో ఎప్పుడూ రీఛార్జ్ అనేది ఉంచేదాన్ని. అంటే అమౌంట్ వేసి ఉంచేదాన్ని. మినిమం ఒక 5K, 2K వరకు వేసి ఉంచేదాన్ని. ఎందుకంటే ఒకేసారి 10K వరకు ఎప్పుడు వేయలేదు. 5K ఆర్ 2K ఆర్ 1K ఇలా వేస్తూ ఉండేదాన్ని. అలా వేసినప్పుడు ఏమైందంటే, ఒకేసారి వాళ్ళు 1000 ఒకసారి కట్ చేసుకున్నారు, అండ్ సెకండ్ టైము -2000 అని నాకు వ్యాలెట్లో పెట్టారు. వెంటనే నేను షిప్ రాకెట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. అంటే సేమ్ మనం మీషోలో ఎలా కాంటాక్ట్ అవుతామో అలాగే మనం ఇక్కడ టికెట్ రేస్ చేసుకోవాలి. డైరెక్ట్ వాళ్ళకి మనకి కాల్స్ మాట్లాడే వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు ఉండరండి, వాళ్ళు ఇంగ్లీష్లోనో హిందీలోనే మాట్లాడతారు. సో నేను కూడా మాట్లాడి వాళ్ళతో తెలుసుకున్నాను, ఎందుకు మా బ్యాలెన్స్ లో చేశారు, వ్యాలెట్ ఎందుకు మైనస్ చూపిస్తుంది బ్యాలెన్స్ అంటే, మీరు ఇంతకు ముందు పంపించిన ఐటమ్స్కి మేము వెయిట్ డిస్పెన్సీ వేసామండి, సో మీరు రిజెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఎలా రిజెక్ట్ చేసుకోవాలి అంటే, ఎలా అప్పీల్ చేసుకోవాలని నేను అడిగితే, ఇంతకుముందు మనం పంపిస్తాం కదా కస్టమర్స్కి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఫొటోస్ తీయించుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కార్డ్బోర్డ్ పంపిస్తాం కదా, ఆ కార్డ్బోర్డ్ని టేప్తో ఎన్ని ఇంచెస్ ఉన్నాయి, అంటే హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, అలాగే విడ్త్ ఎంత ఉంది అనేది టేప్తో వాళ్ళు ఇమేజెస్ అడుగుతున్నారు. అండ్ ఆ బాక్స్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి లింక్ కూడా కావాలి. ఇప్పుడు మనము ఇన్ని రోజులు అంటే నేను డైరెక్ట్ ఫొటోస్ పంపించాను అని చెప్పాను కదా, ఆ ఫొటోస్ని లింక్లా ఎలా క్రియేట్ చేయాలి? ఒకవేళ మనం ఇప్పుడు వాట్సాప్ క్యాటలాగ్ ఉందనుకోండి, ఆ లింక్ పంపించినా కానీ మనం కస్టమర్స్కి పంపించి ఆల్రెడీ 1 month అయ్యింది, వాళ్ళు ఆ కార్డ్బోర్డ్ బాక్స్ అలానే పెడతారు. వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని మన కోసం ఆ కార్డ్బోర్డ్ని వెతికి మళ్ళీ టేప్తో మెజర్మెంట్ చేసి పిక్స్ తీసి పెట్టాలి. ఇదంతా పాసిబుల్ అయ్యే పనేనా? మనం ఒకవేళ వాళ్ళని అడిగినా వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చేశారు, కొంతమంది వాళ్ళకి కుదరాలి కదా, వాళ్ళు కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు, మన కోసం వాళ్ళైతే చేయలేరు కదా. సో ఇదంతా అయిపోయి నాకైతే లాస్ అయిందండి. అది కూడా షిప్ రాకెట్ వల్లనే. మన బిజినెస్లో ఎలాంటి లాస్ లేదు, మన వాళ్ళు తీసుకున్నారు అండ్ వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు అండ్ రిపీటెడ్గా కూడా ఆర్డర్స్ చేసుకున్నారు. బట్ ప్రాబ్లం అనేది షిప్ రాకెట్ వాళ్ళతోనే నాకు వచ్చిందండి. అండ్ ఇప్పుడు కూడా మైనస్ బ్యాలెన్స్ ఉంది. సో వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనే చూస్తున్నాను. వెయిట్ డిస్పెన్సీస్ వేస్తారండి, మీరైతే షిప్ రాకెట్ని అస్సలు యూజ్ చేయొద్దు. ఇండియన్ పోస్ట్కి వెళ్ళండి, ఎందుకంటే ఇండియన్ పోస్ట్లో అంటే మనం డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు వెయిట్ చూస్తారు, కరెక్ట్ ఛార్జెస్ వాళ్ళు చెప్తారు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఎలా ప్రాసెస్ చేయాలి ఇండియా పోస్ట్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూడండి. ఇండియన్ పోస్ట్లో ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే, మీరు కస్టమర్ దగ్గర నుంచి ప్రీపేడ్ చేయించుకుంటారా, సిఓడి చేయించుకుంటారా? ఫస్ట్ ఆప్షన్ అండి. మీరు ఒకవేళ ప్రీపేడ్ చేయించుకున్నట్టయితే మీరే ముందు షిప్పింగ్ ఛార్జెస్ పే చేయండి, అది సిఓడి అయినా మీరే పే చేయాలి. కాకపోతే సిఓడి అయితే
ఇండియన్ పోస్ట్ వాళ్ళు కొంత మనీ వాళ్ళు ఛార్జెస్ పే చేయించుకొని మన బ్యాంక్ అకౌంట్ లో వాళ్ళు మనీ అయితే వేస్తారు. కస్టమర్స్ మీ ప్రోడక్ట్స్ కావాలని మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు మీరు ప్రీపేడ్ చేయించుకుంటారు కదా, ప్రీపేడ్ చేయించుకున్నాక వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా తెలుసుకోండి. వాళ్ళ నేము, అడ్రస్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్స్, ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా వాళ్ళతో సెండ్ చేయించుకోండి. వన్స్ సెండ్ చేయించుకున్నాక మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ని కొరియర్ కవర్ లో ప్యాక్ చేయండి. ఇండియన్ పోస్ట్ లో పంపించినా కానీ మీరు కొరియర్ కవర్ లో యూజ్ చేయండి, ఎందుకంటే తర్వాత ప్రాబ్లం ఉండదు కదా. ఎక్కడ ప్రోడక్ట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు కొరియర్ కవర్స్ యూజ్ చేయండి. టెంపర్డ్ కొరియర్ కవర్స్ సీల్ ఉంటుంది కదా, అవి మాత్రమే యూజ్ చేయండి. మీరు మొత్తం ప్యాకింగ్ అయిపోయాక ఫ్రమ్ అడ్రస్ లో మీ అడ్రస్, టు అడ్రస్ లో వాళ్ళ అడ్రస్ రాసి ఇండియా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పార్సల్ పంపించాలి అంటే డైరెక్ట్ గా వాళ్ళే వెయిట్ చూసి మీకు ఎంత ఛార్జెస్ అనేది చెప్తారు. అలాగే ఈ పోస్ట్ లో మీకు 3 టైప్స్ ఉంటాయండి, స్పీడ్ పోస్ట్, నార్మల్ పోస్ట్ అండ్ రిజిస్టర్డ్ పోస్ట్ అని. ఫస్ట్ స్పీడ్ పోస్ట్ అంటే ఏంటి అంటే మీ కస్టమర్ కి మీ పార్సల్ అనేది ఒక 3 to 5 days లోనే, అంటే నియర్ బై ఉంది అంటే 2 to 3 days కూడా పట్టొచ్చు. సో స్పీడ్ పోస్ట్ లో పంపించండి. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, నా సజెషన్. ఎందుకంటే మన కస్టమర్స్కి ఎప్పుడైనా మన ప్రోడక్ట్ తొందరగా రీచ్ అవుతేనే వాళ్ళు మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనైతే స్పీడ్ పోస్ట్ యూజ్ చేస్తాను. అండ్ ఎవరికైనా అర్జెంట్ డెలివరీ అవసరం లేదు అంటేనే వాళ్ళకి లేట్ డెలివరీ అంటే 7 days లోపు అయితే నేను పంపిస్తాను. నార్మల్ పోస్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు స్పీడ్ పోస్ట్ తో కంపేర్ చేస్తే కొంచెం డెలివరీ డేట్ లేట్ గా ఉంటుంది అండ్ ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటాయి. కస్టమర్స్ కి అర్జెంట్ డెలివరీ అవసరం లేకపోతే మీరు నార్మల్ పోస్ట్ కూడా వెళ్ళొచ్చు. అండ్ రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ఏంటి అంటే కస్టమర్ తో సిగ్నేచర్ తీసుకుంటారని, ఎందుకంటే అది కస్టమర్ కి మాత్రమే ఇస్తారు, వేరే ఎవరికి ఇవ్వరు. ఈ స్పీడ్ పోస్ట్ అండ్ నార్మల్ పోస్ట్ ఎలా ఉంటది అంటే ఎవరికైనా ఇస్తారు. అంటే ఇప్పుడు పార్సల్ వచ్చినప్పుడు మా వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే వాళ్ళకి ఇస్తారు కదా, అలా ఉండదు. రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ఎవరు ఆర్డర్ చేశారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు, వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని. నార్మల్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ఈ 3 వాటిలో కూడా మీకు ట్రాకింగ్ ఐడి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని మీరు కస్టమర్స్ కి ఇవ్వచ్చు. ట్రాకింగ్ ఐడి ఎలా వస్తుంది అంటే మీరు మీ పార్సల్ ని తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్ లో ఇస్తారు కదా, వాళ్ళు వెయిట్ చూసి ఛార్జెస్ పే చేయించుకొని మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మీద మీకు AWB నెంబర్ అంటే ట్రాకింగ్ ఐడి ఉంటుంది. ఈ ట్రాకింగ్ ఐడితో మీరు మీ పార్సల్ ఎక్కడి వరకు రీచ్ అయిందో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒకసారి ఆ ట్రాకింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ దగ్గర ఇండియా పోస్ట్ అని టైప్ చేయండి, ఆర్ ఇండియా పోస్ట్ ట్రాకింగ్ అని టైప్ చేసినా కానీ వచ్చేస్తుంది. ఇదేలాగా మీరు ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ నుంచి కూడా ట్రాకింగ్ తీసుకోవచ్చు. అంటే డెలివరీ, ఈకామ్, ఈకాట్, ఎక్స్ప్రెస్ పీస్, షాడో ఫ్యాక్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ట్రాకింగ్ ఐడీస్ ఇస్తారు. ఇలా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ట్రాకింగ్ ఐడి టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇండియా పోస్ట్ ట్రాకింగ్ మీద క్లిక్ చేశాక ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కన్సైన్మెంట్ నెంబర్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ మనము AWB నెంబర్ పోస్ట్ ఆఫీస్ లో స్లిప్ మీద ఉంటుందండి. నేను చూపించాను కదా ఎంతసేపు. సో CA అని స్టార్ట్ అవుతుంది అండ్ IN తో ఎండ్ అవుతుంది. సో అది మీరు ఇక్కడ టైప్ చేయండి. అలాగే మీరు ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు టోటల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయండి. ఏ రోజు మీరు డిస్పాచ్ చేశారు, ఎక్కడి వరకు రీచ్ అయ్యింది, అలాగే ఎప్పుడు అవుట్ ఫర్ డెలివరీ అవుతుంది. చూసారు కదా, ఇంత ఈజీగా మీరు ఇండియన్ పోస్ట్ లో కస్టమర్ కి ట్రాకింగ్ ఐడీస్ ఇచ్చి వాళ్ళని ఇలా ట్రాక్ చేసుకోమని చెప్తే మీ పార్సల్ కస్టమర్స్ కి ఎప్పుడు రీచ్ అవుతుంది, అలాగే ఎక్కడి వరకు రీచ్ అయ్యింది అనేది మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే మీరు ప్రైవేట్ కొరియర్స్ యూజ్ చేయకండి. ఓకే, వాళ్ళ మీద మీకు ట్రస్ట్ ఉంటేనే మీరు యూజ్ చేయండి. మీ కస్టమర్స్ ఎక్కువ షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తాను అంటేనే. కాకపోతే ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ తో పోలిస్తే ఇండియన్ పోస్ట్ లో మనకి వెయిట్ కి అండ్ డిస్టెన్స్ కి ఛార్జెస్ ఉంటాయి కదా, అంటే మన ప్రోడక్ట్స్ వెయిట్ ని బట్టి అండ్ డిస్టెన్స్ ని బట్టి ఛార్జెస్ ఇస్తారు కదా, షిప్పింగ్ ఛార్జెస్ వేస్తారు కదా, అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇండియా పోస్ట్ లో. మిగతా వేరే ఏ ప్రైవేట్ కొరియర్ సర్వీస్ ని యూజ్ చేసినా కానీ స్టార్టింగ్ లో వాళ్ళు తక్కువ ఛార్జెస్ పే చేయించుకున్నా కానీ మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నా కొద్దీ వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ చెప్పి ఎక్కువ అయితే తీసుకుంటారు. నా ఎక్స్పీరియన్స్ నేను మీకైతే చెప్తున్నాను. ఇండియన్ పోస్ట్ లోనే పంపించండి. మీకు తెలియకపోతే మీకు దగ్గరలో ఉన్న ఇండియా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి తెలుసుకోండి. అండ్ మీరు ఈకామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇండియా పోస్ట్ యూజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఇప్పుడు క్లారిటీ ఉంది కదా, నేను ఏమి యూజ్ చేశాను, ఏమి నేర్చుకున్నాను, అలాగే ఇప్పుడు ఎలా పంపిస్తున్నాను అనేది నేను ముందే మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు ఫస్టే ఇండియా పోస్ట్కి వెళ్ళండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా మిస్ అయినా కానీ మనం డైరెక్ట్గా
పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి ఉంటుంది. అండ్ కస్టమర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు తెలుసుకునేలా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.